ఏపీలోని గల మెడికవర్ హాస్పిటల్స్లో రోబోటిక్ సెంటర్ లాంచ్ ఆఫ్ మిషో ఆర్థో సర్జికల్ రోబోట్ పేరిట ప్రారంభమైంది. ఈ విధానంతో చక్కగా రోగికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా త్వరితగతిన కోలుకునేలా శస్త్రచికిత్స చేయొచ్చని వైద్యులు తెలిపారు. ఈ అధునాతన విధానాన్ని అవసరమైన వాళ్ళు ఉపయోగించుకొని చక్కటి ఆరోగ్యాన్ని పొందాలని మెడికవర్ వైద్యులు సూచించారు. ఏదైనా సర్జరీ చేసినప్పుడు మరింత ముఖ్యంగా యాక్యురసీగా ఫాస్ట్ రికవరీతో పేషెంట్కి అత్యంత బెనిఫిట్ ఇచ్చి ఫాస్ట్గా రికవర్ అయ్యి వాళ్ళకి మనం ఏదైనా సర్జరీ చేసినప్పుడు మనం ఫస్ట్ మనం సర్జరీ చేసినప్పుడు అది 1 డిగ్రీయో 2 డిగ్రీయో అలా తూచాయిగా అనుకునేది వేరు. ఇప్పుడు మనం ఉన్న ఈ రోబోట్ ఏంటంటే సర్జరీ స్టార్టింగ్ నుంచి సర్జరీ ఎండింగ్ వరకు రోబోటే సర్జరీ మొత్తం చేయడం జరుగుతుంది. సర్జరీ ఎలా చేయాలి, దాన్ని ఎలాగా 100% పేషెంట్కి రికవరీ ఇవ్వాలనేది మనం సర్జరీ యాజ్ ఆర్థోపెడిక్ సర్జన్ కింద మనం ప్లాన్ చేయడం జరుగుతుందండి. సో ఈ రోబోట్ ముఖ్యంగా మనకు నవతాంధ్రాలో మొదటిసారి మన హాస్పిటల్లోనే రావడం జరుగుతుంది. సో ఈ సర్జరీస్తోని మనము ఫాస్ట్గా పేషెంట్కి రికవరీ చేసి 1-2 రోజుల్లోనే 100% రికవరీ ఇచ్చి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినట్టు చేయగలుగుతాం. ఇప్పుడు మనకి లేటెస్ట్ టెక్నాలజీతో స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ ఇన్నోవేషన్తో వచ్చిన ఈ మిక్సో రోబోట్ మన మెడికవర్ వైజాగ్లో అవైలబుల్ ఉందండి. దీంతో మనం కాంప్లెక్స్ నీ రిప్లేస్మెంట్స్ అంటే క్లిష్టమైన కీళ్ళ మార్పిడిని కూడా సులువుగా చేయడానికి మనకి టెక్నాలజీ అనేది అవైలబుల్ ఉందండి. మనము ప్రెసిషన్తో అంటే 1 mm ప్రెసిషన్ అంటే మనము చేతికి కూడా మనకు అనిపినంత ప్రెసిషన్తో ఈ కీళ్ళ మార్పిడిని ఆపరేషన్ మనం చేయగలుగుతాం. దీంతో మనం ఈ కష్టమైన సర్జరీస్ కూడా సులువుగా చేయడానికి అవకాశం ఉంటుంది. ఆపరేషన్ చేసిన తర్వాత వెంటనే మరుసటి రోజు పేషెంట్ నడిపించడానికి మనకు అవకాశం ఉంటుంది. ఎంతవరకు పేషెంట్కి బెస్ట్ బెనిఫిట్ ఇవ్వగలం అనేది ఉంటుంది. సో ఈ రోబోతోని మనం ప్రిసిషన్, యాక్యురసీ అండ్ ఫాస్ట్ రికవరీ అనేది జరుగుతుంది. దానివల్ల 100% పేషెంట్స్ ముందుకన్నా ఇంకా బెటర్గా లీడ్ చేయడం జరుగుతుంది. సార్ పేరు